ఉన్నారండి అందరూ బాగున్నారు అనుకుంటాను. మేము కూడా చాలా బాగున్నామండి. నేను గిరిజ హోమ్ గార్డెనింగ్కి అందరికీ స్వాగతం అండి. అందరూ బాగున్నారు కదండి, హ్యాపీగా. వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. అందుకోసం కూడా చూస్తున్నారా, ఆకుకూరలు కూడా చక్కగా పెరుగుతున్నాయండి. మా దగ్గర పాలకూర కోస్తున్నారండి, పాలకూర. అందుకోసమని ఒక చిన్న వీడియో తీసి మీకు చూపించాలనుకున్నాను. ఇందులో ఒక పురుగు కానీ ఏమి లేవు, చూసారండి. ఇక్కడ చూడండి, ఫ్రెష్గా ఉంటాయండి. ఇవన్నీ పాలకూర ఆల్రెడీ కోసేసాను కొన్ని. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా ఉన్నాయో. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను ఆకుకూరలది. చూడండి చక్కగా ఈరోజు ఆకుకూరతో పప్పు చాలా రుచి రుచిగా అవుతుంది. చూసారు కదా, ఒకటే చెట్టు చూడండి, ఒకటే చెట్టుకు ఒకటే దీనికి ఎన్ని ఆకులు వస్తున్నాయో చూడండి. మనం ఒక 10 చెట్లు వేసుకుంటే చక్కగా కావాల్సినంత ఆకుకూరలు వస్తాయండి మనకి. చూసారండి కింద, ఇది చూస్తున్నారండి, ఇవి చిన్న చిన్నవి బేబీ లీవ్స్ వచ్చాయి. ఇవి కొంచెం చక్కగా ఇలా తీసుకుంటే అయిపోతుందండి మనకి. ఇది కాస్త మట్టిగా అయిపోయింది వర్షాల వల్ల. చూసారండి కింద ఎంత గుప్పుగా వచ్చేస్తున్నాయి. అంతా ప్రతి చెట్టుకు ఈ విధంగానే వస్తాయండి. ఇది చూసారా, దీనికి కూడా ఉండేది 3-4 చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 4 చెట్లకు ఎంత మంచిగా ఎన్ని ఆకులు, ఫ్రెష్ ఆకులు వస్తున్నాయో గమనించండి. ఇందులో ఇంకోటి తీగజాతి ఇది వచ్చిందండి. సరే, ఇది కూడా చూడండి ఒకటే. ఇందులో అసలు ఉండేది 3 ఉన్నాయండి. చూసారా, బయట నుంచి 5 చెట్ల నుంచి ఆకులు తెంచానండి. ఇవి ఇక్కడ ఉన్నటువంటి 3 చెట్ల ఆకులు. ఇవి చూసారండి, 4 చెట్లేనండి ఇవి. ఈ చిన్నవి కూడా మనం తీసేసుకోవచ్చు. చూసారా, చిన్న వీడియో చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చూసారా, లోపల ఇంకా కోసిన కూరలు ఉన్నాయండి. ఇంకా మీకు ఇది మనకు దోసకాయ అండి, తీగ. ఈ తీగ కోసమని పెట్టానండి లోపల. తర్వాత చూస్తున్నారండి చక్కగా ఎన్ని ఆకులు వచ్చాయో. కరివేపాకు చెట్టు కూడా ఇక్కడ మొలుస్తుంది మనకి. మళ్ళీ ఈరోజు మీకు నేను మెంతి కూర ఎలా నీళ్ళు ఎలా పెంచుతారు, తర్వాత మట్టిలో ఎలా పెంచుతారు అనే వీడియో తయారు చేస్తున్నానండి. అది మీకు రేపు తప్పకుండా నేను అప్లోడ్ చేస్తానండి. ఇది చిన్న వీడియో మీకోసమని ఈ ఆకుకూరలు చూపించాలని తీసినానండి. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నాకు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ వీడియోలో కలుసుకున్న త్వరలో. అందరికీ నమస్తే.